ఎలా మీ పేరెంట్స్ నుంచి అలా కన్వర్ట్ అయిందా? లేదు, మా లేదంటే చెల్లి నాకు సువార్త చెప్పింది. ఓకే. మా చెల్లి సువార్త చెప్తే నేను 2011లో యేసు ప్రభుని ఓకే. ఆవిడ అంగీకరించాను. చెప్పడం వల్ల మీరు కన్వర్ట్ అయ్యారా? ఎలాంటి ఏ ఏ రీజన్ వల్ల మీరు కన్వర్ట్ అవ్వాల్సి వచ్చిందా లేదా కన్వర్ట్ అయ్యారా? అంటే తను సువార్త అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పిందమ్మా. హ్మ్. చెప్పినప్పుడు అవి నిజం అని నిర్ధారణ చేసుకొని యేసు ప్రభుని అంగీకరించాను. అంతకుముందు మీరు హిందుత్వాన్ని అంతే పాటించారు. కదా మరి. ఓకే. కామన్ గా ఫస్ట్ నుంచి కూడా ఆ, హిందుత్వాన్ని అవును. పాటించేవాళ్ళు. సడన్ గా కన్వర్ట్ అయ్యారు బైబిల్లో ఉన్న విషయాల ద్వారా. అంతకుముందు ఆ, లైక్ మరి భగవద్గీత గాని అంటే చదవలేదు. ఎప్పుడు చదవలేదు. అందులో విషయాలు గాని తెలియదు. తెలియదు. ఆ! సో, ఇవి ఎప్పుడైతే మీకు ఈ విషయాలు తెలిసాయో, ఆ. ఇవి మిమ్మల్ని ఆకట్టుకున్న తర్వాత మీరు కన్వర్ట్ అవ్వడం అంటే జరిగింది. ఇప్పుడు నేను భగవద్గీత చదవలేదు, హ్మ్. రామాయణం చదవలేదు, హ్మ్. లేదా భారతము ఇవి చదవలేదు. ఆ! కానీ చదివినటువంటి మా పెద్దోళ్ళు ఉన్నారు కదా, మా నాన్న ఆ! మంచి పండితుడు. ఆ! మా నాన్న భగవద్గీత చదివాడు, రామాయణం చదివాడు, హైందవ గ్రంథాల పట్ల కంప్లీట్ అవగాహన ఉంది ఆయనకి. పూర్తిగా. మంచి చదవరు ఆయన, మంచి పండితుడు, మేధావి మా నాన్న. హ్మ్. చదవనటువంటి నా జీవితం ఎంత హ్మ్. వరస్ట్గా ఉందో హ్మ్. నాకు డబల్ వరస్ట్గా ఉంటుంది మా నాన్న జీవితం. వరస్ట్ అంటే ఏ ఫేస్? అంటే ఫేస్ అంటే ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలే, ఓకే. లేని అలవాటు లేదు. హ్మ్. అంటే సింపుల్గా చెప్పాలంటే అన్ని విషయాల్లో పుస్తకాలు చదవడం వల్ల ఒక మనిషికి పుస్తకం పరిజ్ఞానం వస్తుంది. చదవడం ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఆ! ట్రాన్స్ఫర్మేషన్ రాదు. అవును. ఇన్ఫర్మేషన్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. ఆ! తెలిసినంత మాత్రం చేత హ్మ్. అది మన పరివర్తన అవుతుంది లేదు, ఎక్కడా లేదు. ఆ! అయితే ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అంటే హ్మ్. ఆ ఇన్ఫర్మేషన్ అన్నది జీవం కలిగిందై ఉండాలి. హ్మ్. అంటే మనిషి రాసిన రాత అయితే మృతమైనటువంటి అక్షరాలు అవి, ప్రాణం లేని అక్షరాలు అవి. హ్మ్. కానీ దేవుని మాట మనిషిని రూపాంతరం చెందిస్తుంది. హ్మ్. అది విని బైబిల్లో ఉన్నటువంటి మాటలు జీవంతో కూడుకున్నటువంటి మాటలు, ఎందుకంటే దేవుడు ఆథర్ వాటికి. హ్మ్. కాబట్టి అవి మనిషిని మారుస్తాయి. హ్మ్. ఇప్పుడు మా నాన్న ఎన్ని పుస్తకాలు చదివినా, ఏం చేసినా, ఎంత నేర్చుకున్నా, ఎంత చదువుకున్నా మా నాన్న, అదే పుస్తకం మీరు చదివి ఉండుంటే నేను కూడా అలాగ ఉండేవాడిని. అలా మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పిన పాఠం తర్వాత ప్రతి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నేను చదివాను. ఓకే. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చదివాను. నమ్మిన తర్వాత ఈ ఈ గ్రంథాన్ని మీరు పూర్తిగా చదివిన ఇది తర్వాత చదివిన చదవడం తర్వాత జరిగింది. ఇంతకీ దీనికి వాటికి తేడా ఏంటని చదివాను. ఆ! అప్పుడు అవి చదివినప్పుడు ఇంకా దీని మీద గౌరవం పెరిగింది. ప్రతి పవిత్ర గ్రంథంలో ఆ, కామన్‌గా ఉంటాయి గదా! ఇప్పుడు హిందువులకైతే అది పవిత్ర గ్రంథం అయినప్పుడు, హ్మ్, మీకు ఇది పవిత్ర గ్రంథం అయినప్పుడు, హ్మ్. దీనిలో మీకెలా ఉంటాయో కామన్గా దానిలో ఇప్పుడు కూడా మీరు చెప్పండి, బైబిల్లో ఇటు హిందూ గ్రంథాలు కామన్గా ఉండే ఒక విషయం ఏదైనా చెప్పండి. మంచిని గురించే గదా చెప్తాయి అంటే మంచి అంటే గ్రంథాలు. ఏంటి ఆ మంచి? మనుషులకి లేదా మానవత్వానికి, మనుగడకి, ప్రతి అలా విషయానికి. కాదులే కానీ ఇప్పుడు నేను ఒక దొంగను అనుకోండి, ఆ! లేకపోతే ఒక మోసగాన్ని అనుకోండి, హ్మ్. లేకపోతే ఒక హంతకుని అనుకోండి, హ్మ్. ఒక త్రాగుడుబోతుడు అనుకోండి, చెడిపోయాను బాగా. ఇప్పుడు నన్ను బాగు చేయగలిగినటువంటి అది హైందవ గ్రంథాల్లో ఏముంది నాకు మన్ తెలియదు. మనిషిని క్షమించే తత్వం, మనిషిని క్షమించే క్షమించేది ఎక్కడుంది అది? ఏ దేవుడు క్షమిస్తాడు? నేను నేను మిమ్మల్ని ఇప్పుడు కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. ఉమ్, ఈ పూర్తిగా ఇలా ఎప్పుడైతే చేంజ్ అయిపోయారో, ఉమ్. ఎందుకు చేంజ్ అయ్యారు? ఏ విషయాలను మీరు తెలుసుకొని చేంజ్ అయ్యారు? ఎందుకు చేంజ్ అయ్యాను అంటే మా చెల్లి చనిపోయింది 2010 నవంబర్ 26 సాయంకాలం 6 గంటలకి నా ఒడిలో పడుకొని చనిపోయింది, నా ఒడిలో చనిపోయింది. అంతవరకు చాలామంది చనిపోవడం నేను చూశాను, కానీ అంటే బంధువులు, స్నేహితులు చనిపోతుంటారు కదా, ఆ! చూశాను. కానీ ఎప్పుడైతే నా సొంత చెల్లి నా ఒడిలో పడుకొని చనిపోయిందో, దగ్గర నుంచి ప్రాణం పోవడం చూశానో, హ్మ్. అప్పుడు నిజంగా ప్రశ్న వచ్చింది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయారు? తను హెల్త్ బాగాలేదు, చనిపోయింది. ఓకే. హెల్త్ ఇష్యూ వల్ల. హెల్త్ బాగాలేక మాకున్నటువంటి ఆర్థిక స్తోమత ఆ, అంటే లేని కారణం చేత తనకి చూపించుకోలేక చనిపోయి, ఇది మామూలుగా ఫిజికల్గా చెప్పాలంటే కారణం. జరిగిన విషయం. కానీ ఒరిజినల్గా ఏంటంటే తనకి దేవుడు అంతవరకు నియమించాడు, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. హ్మ్. ఇది రియాలిటీ. మనం మాట్లాడుకోవాలి కాబట్టి హెల్త్ బాగాలేదు మాట్లాడుకుంటాం, నిజానికి ఏంటంటే తనకి అంతవరకే ఉంది, హ్మ్. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే మరణాన్ని అంత దగ్గరగా చూసిన తర్వాత అప్పుడు నిజంగా ప్రశ్న వచ్చింది, ఎందుకు మరణం అంటే ఏంటి? హ్మ్. ఎందుకు మనిషి మరణిస్తున్నాడు? మరణించిన తర్వాత ఏంటి? హ్మ్. ఏముండబోతుంది? హ్మ్. ఈ మరణాన్ని నుంచి తప్పించే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆ! మరణాన్ని గెలిచిన దేవుడు ఎవరైనా ఉన్నారా? హ్మ్. దేవుడు దేవతలని పిలువబడిన వాళ్ళు కూడా చనిపోయినట్టుగానే అన్ని చోట్ల చెప్పబడుతున్నాయి. కానీ హ్మ్. దేవుడు, ఇప్పుడు నేను మనిషిని కాబట్టి చనిపోతున్నాను, మరి దేవుడు చనిపోకూడదు కదా, హ్మ్. దేవుడికి మరణం మీద అధికారం ఉండాలి కదా హ్మ్. అనేటట్టుగా నిజమైన ప్రశ్నలు వచ్చాయి ఫస్ట్ టైం హ్మ్. జీవితంలో. మీ అంతకుముందు మీ చెల్లి నా చనిపోయిన చెల్లి కారణంగా. చనిపోయేటప్పటికి హ్మ్.
ఒళ్ళో చనిపోయింది, దగ్గర చూసాను ఇలా. అంతవరకు అంతవరకు నా ఎదురుగా చూస్తుంది, అంత వేస్తే ఒకసారి కళ్ళు మూతపడ్డాయి, మాట్లాడలే. ఏమైంది ఏమైంది ఇప్పుడే కదా, ఏం పలకదేంటి అని అక్కడి నుంచి మైండ్ డైవర్ట్ సమయం గడిచే కొద్దీ అవి లేదా ఇక లేవదా అని ఒకటే అప్పుడు ఆలోచన ప్రారంభమయ్యాయి. ఇంతలో దానికి మనం ఎందుకు ఇంత ఏదో ప్రయాసపడుతున్నాం, మరణం నిజం కదా, క్షణంలో క్షణంలో అలా అయిపోయింది. మళ్ళీ మాట్లాడలేదు ఏంటి నాతో, నేనంటే ప్రేమ ప్రాణం మా చెల్లికి, నాతో ఎందుకు మాట్లాడలేదు, నేను పిలుస్తున్నా కదా అంటే దాన్ని మరణం అంటారు. అప్పుడు సరే అయితే మరణం మనిషికి దాన్ని గెలవడం సాధ్యం కాదు, కానీ దేవుడికి మరణాన్ని గెలవగలగదా, మరణం మీద అధికారం కలిగినవాడు కదా దేవుడు అంటే అని ఆలోచిస్తున్నప్పుడు మరుసటి తెల్లవారింది మా చెల్లిని భూస్థాపన చేసాం. భూస్థాపన చేసేటప్పుడు పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అంటే మీ చెల్లి బతికున్నప్పుడు క్రిస్టియానిటీని నమ్మేవారా? అవును, మా చెల్లి యేసుప్రభువుని అప్పటికి అంగీకరించింది. బాప్తీసం తీసుకుని 3 నెలలు తను, బాప్తీసం తీసుకుని 3వ నెలలో చనిపోయింది తను. అయితే మా చెల్లిని సమాధి చేయడానికి చాలామంది పాస్టర్లు వచ్చారు, చర్చికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. అలా నేను ఆ సమాధి మీద నిలబడి అలా పెట్టితో దించుతూ ఉంటే, తను లోపల దించుతూ ఉంటే ఏడుస్తూ ఉన్నాను. తను సమాధి చేస్తున్నాను కదా, ఇంకా లేదు కదా అని ఏడుస్తూ ఉంటే ఒక పాస్టర్ వచ్చి నా భుజం మీద అలా చేవేసి, నా పేరు మణికంఠ స్వామి కదా, చూడు మణికంఠ, ఈ సమాధి 6 అడుగులు పొడవు ఉంటుంది, 5 అడుగులు లోతు ఉంటుంది, ప్రతి మానవుడు ఈ సమాధిలో కప్పిపెట్టబడ్డాడు, తిరిగి లేవలేదు, ఈ సమాధిని గెలిచిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే అని అన్నాడు ఆయన. అంతవరకు నేను మా చెల్లెలు చెప్పింది కూడా అదే. ఏం చెప్పిందంటే యేసు ప్రభు ప్రాణం పెట్టి సమాధిలో పడుకొని, అంటే ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు, సమాధిలో పండుకున్నాడు, 3వ దినాన సమాధిని గెలిచి ఆయన బయటకు వచ్చాడు అని మా చెల్లి చెప్తూ ఉండేది, పునరుద్ధానం అని చెప్తూ ఉండేది. నేను అప్పుడు సరిగ్గా వినేవాడిని కాదు, వింటూ ఉన్నాను కానీ నిదానించి ఆలోచించాలి. ఎప్పుడైతే ఆయన మాట చెప్పాడో కదా, మరి యేసు ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచాడు అంటే, సమాధి నుంచి బయటకు వచ్చాడంటే, పునరుద్ధానుడే అంటే, మరి ఈయనకు మరణం మీద అధికారం ఉంది, ఈయన కదా దేవుడు అంటే, చనిపోయిన వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు, సావుని గెలిచినవాడు దేవుడు అవుతాడు. మా చెల్లి ఏం చెప్పేదంటే యేసు ప్రభువును అంగీకరించరా, లేకపోతే ఏమంటారు పాప క్షమాపణ లేదు, నరకానికి వెళ్తావు, సువార్తలో స్పష్టంగా చెప్పబడింది, నమ్మి బాప్తీసం పొందిన రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు అని. యేసు ప్రభుని నమ్మకపోతే శిక్ష విధించడం అనేది, అవునమ్మా అది ఏమైనా చెప్తాను, దానికి వస్తాను. నమ్మకపోతేనే శిక్ష విధించాలి, నమ్మితే శిక్ష అక్కర్లేదు కదా. మనం ఆన్సర్ తప్పు రాసామనుకో మార్కులు 0 వస్తాయి కదా. కాబట్టి యేసు ప్రభు దేవుడు అయినప్పుడు, ఆయన మాత్రమే దేవుడు అయినప్పుడు, ఆయన మనందరి పాపాలు క్షమించడానికి సిలువలో ప్రాణం పెట్టాడు అన్నప్పుడు, ఇక ఆయన నమ్మకపోతే మనం ఎలా బ్రతుకుతుంటామని. మీరు చెప్పిన వర్షన్లో అయితే మీరు అలా యేసు ప్రభు మరణాన్ని గెలిచిన దేవుడని ఆ రోజు నాకు అర్థమైంది. అప్పటి నుంచి ప్రభు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా నేను తెలుసుకోవడం ప్రారంభించాను. అలా కొన్ని నెలల ప్రయాణం 2011 జనవరి 31 సాయంకాలం 6 గంటలకు నేను ప్రభు యేసుక్రీస్తును బాప్తిస్మ రూపంలో అంగీకరించాను నా దేవుడిగా, నా రక్షకుడిగా. మీరు అలా నమ్మారు ఆ విధంగా? అవును. పోనీ ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే మీరు నమ్మారో ఆ దేవుణ్ణి, ఇప్పటి వరకు కూడా ఆ ఒక్క విషయం చేత మాత్రమే మీరు మారు మనసు పొందారా? అవునమ్మా, ఒక్క విషయం చేత. ఆయనకు మరణం మీద అధికారం ఉంది, ఆయన్ను అంగీకరిస్తే నా పాపాలు క్షమించబడతాయి అనే ఒకే ఒక ఆ 2 కారణాలతో యేసు ప్రభువును అంగీకరించాను. అది ప్రారంభం అని చెప్పబడిన మాటలతో. అవును, ఆ చెప్పబడిన మాటల్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత కాలంలో ఇప్పుడు వాటిని నేను ప్రకటిస్తున్నాను. ఏ విధంగా? బైబిల్ చదవడం వల్ల మీరు నిర్ధారణ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. పోనీ మీరేమన్నా ప్రత్యక్షంగా చూసిన సిచ్యువేషన్స్ కానీ, హార్డ్లీ ఉన్న సిచ్యువేషన్స్ లో, అలాంటి టైంలో మిమ్మల్ని సేవ్ చేసినట్టు కానీ అలా మీరేమన్నా సందర్భాలు ప్రతిరోజు నిన్న ఉదయం బయలుదేరి వస్తూ ఉంటే కారులో వస్తున్నాను. కారులో వస్తూ ఉండి పక్కనే నీడ కోసమని అలా పక్కకు తిప్పాను కారుని, రోడ్డుకి ఇలా పక్కకు తిప్పి పక్కన నిలవబెట్టగానే నా ముందు పక్క ఒక బస్సు ఆగింది, ట్రావెలర్ బస్సు ఆగింది, ట్రావెలింగ్ బస్సు ఉంటుంది కదా, ఆగి వెంటనే ఆ డ్రైవరు గబగబా నా దగ్గరికి వస్తున్నాడు, తిడుతున్నాడు, తమిళ్లో తిడుతున్నాడు, తమిళ్లో గట్టిగా తిడుతూ వస్తున్నాడు. నేనే అనుకున్నా అంటే ఇది ఆయన స్థలమేమో, ఎదురుగా ఒక ఇల్లు లాంటిది ఉంది, ఈ ఇల్లు అయిందేమో, ఈ స్థలం అయిందేమో అన్నట్టుగా నేను బ్రదర్ సారీ బ్రదర్ తీస్తా బ్రదర్ అంటున్నాను. నేను ఆయన తమిళ్లో అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు. తమిళ్లో గట్టి మాట్లాడుతున్నాడు ఆయన, ఏంటంటే అంటున్నాడు, నాకు అర్థం కాలేదు. అది నేను అనుకున్నాను ఈ స్థలము ఇది అయిందేమో, బ్రదర్ 1 minute తీస్తా, సారీ బ్రదర్ అన్నట్టుగా నేను వెనక తీస్తూ ఉంటే
ఆ బస్సు వెనకాల ఇంకో బస్సు ఆగింది, ట్రావెల్ బస్సు ఇంకోటి ఆగింది. వెంటనే ఆగి తెలుగు ఆయన వచ్చాడు. తెలుగు ఆయన వచ్చి, అసలు ఏం డ్రైవ్ చేస్తున్నావయ్యా, ఒక్క క్షణం ఇంచులో మిస్ అయింది, అది ఇంచులో మిస్ అయింది, ఇప్పటికీ నువ్వు స్పాట్ డెడ్ అయిపోవాల్సింది, కారు మడిగిపోవాల్సింది కంప్లీట్గా, దేవుని పక్కన ఉన్నాడు, నువ్వు బ్రతికావు అని అన్నాడు. ఆయన తమిళ్లో చెప్పడానికి వస్తే నాకు అర్థం కాలేదు, దేవుడు ట్రాన్స్లేటర్ పంపించాడు వెనకాల ఇంకో బస్సు ఆపించి నమ్మడం కోసం. ఆయన తమిళ్లో వచ్చాడు, నాకు అర్థం కాదు ఆయన ఏం చెప్తున్నాడు అన్నది. ఇమ్మీడియట్గా ఇంకో బస్సు ఆగడం, తెలుగు ఆయన వచ్చి ఇంచులో పోయింది. అక్కడ అంటే ఆయన వెనకాల వస్తున్నాడు చాలా స్పీడ్గా, అంటే 180 స్పీడ్లో వస్తున్నాడు, నేను కూడా ముందు కూడా చాలా స్పీడ్లో వస్తున్నాను. వస్తుంటే వెంటనే పక్కనే ఒక స్థలం కనిపించింది, వెంటనే ఆగుదాం అనిపించింది, అలసిపోయినా కదా. ఇమీడియట్గా నేను ఏం చేస్తానంటే వెనకాల ఉన్న దాన్ని మరిచిపోయి ఈ స్థలంలోకి ఎలా రావాలనే దానికి ఇటువైపు చూస్తూ దీన్ని గమనిస్తూ అమాంతం స్పీడ్ తగ్గించేసాను. అంత స్పీడ్గా వస్తున్న వెహికల్ని ఇద్దరం సేమ్ స్పీడ్తో వస్తున్నాం కదా, ఈ వెనక ముందు వస్తున్నాం కదా, అమాంతం స్పీడ్ తగ్గించేసాను, బ్రేక్ నొక్కాను. నొక్కగానే ఏమవుతుంది, ఆ వ్యక్తి బ్రేక్ వేసే టైం కూడా ఉండదు, కొడితే స్పాట్ డెడ్ ఏం ఉండదు. 180 వస్తున్నాడు, ట్రావెలింగ్ బస్ అంటే ఎంత స్పీడ్ వస్తుంది, తమిళనాడు నుంచి వస్తున్నాడు ఆ వ్యక్తి హైదరాబాద్కి. అంటే బేసిక్కే నేను డ్రైవర్నే, కానీ కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న డెసిషన్స్ కానీ మన బిహేవియర్ కానీ కొంచెం మిస్ అయిపోతుంది. అలా ఏంటంటే ఒక ఇంచులో జస్ట్ ఇంచులో అలా బస్సు వెళ్ళింది. అవును, ఇప్పుడు బేసిక్ గా మీకు కావాల్సింది అక్కడ కొంత స్పేస్, ఆ స్పేస్ కోసం మీరు వచ్చారు, అతను బ్రేక్ బేసిక్ గా జరిగింది కదా. అంతకు ముందు నుంచే నేను స్పేస్ ని వెతుక్కుంటూ అలా కన్నేస్తూ ఇలా తొక్కుతూ వస్తున్నా. సడన్ గా అది పక్కన వచ్చేప్పటికి నేను దాటిపోతాను, సడన్ గా వేసాను. ఇదంతా నా బ్రెయిన్ లో లేదు, వెనకాల ఇది ట్రాఫిక్ మీద ఉన్నది సడన్ గా ఒకసారి గుర్తుకు రాలే. అప్పుడు ఏంటంటే 1 ఇంచ్ తేడాతో బస్సు పక్కకి వెళ్ళడం, ఆయన బ్రేక్ వేయడం, నేను ఆగుతున్నాను, ఆయన వస్తున్నాడు, ఏంది ఎందుకు వస్తున్నాడు ఇంత తొందరగా అంటే వెంటనే తెలుగు ఆయన వచ్చేసి ఈ పాటికి స్పాట్ డెడ్ కావాల్సింది, దేవుని పక్షాన నువ్వు బ్రతికావు అని చెప్పి ఆయన చెప్పాడు. తమిళ్ ట్రాన్స్లేటర్ తెలుగు. ఏం జరిగింది నా వెనకాల ఈ కాసేపట్లో అంటే ఇలాంటివి కొల్లలు నా జీవితంలో, అంటే ఇలా త్రుటిలో తప్పిపోయినటువంటి ప్రమాదాలు, ప్రాణాంతక పరిస్థితులు, అంటే దేవుడు ఇలాంటివి బోల్డ్ అని నా జీవితంలో చేశాడు, చేస్తాడు కూడా. ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న చిన్న విషయాలు లేదా అంటే ఇప్పుడు కామన్ థింగ్సే కదండి, యాక్సిడెంట్స్ ఇవన్నీ కామన్ థింగ్స్ కాదనట్లేదు. మీకు అది పెద్ద విషయం అయ్యకపోవడం వల్ల యాక్సిడెంట్ అవుతది అనేది సర్వసాధారణమైన తెలిసిన విషయమే కదా. అలా సడన్ గా రావడం వల్ల యాక్సిడెంట్ అవుతది, అది మనకి తెలిసిన విషయమే కదా. ఇలా కాకుండా ఇంకేదైనా ఈ రీజన్ తో ఇంత పెద్ద ఏం కావాలి చెప్పండి, కేటగిరీ చెప్పండి. యాక్సిడెంట్ నాకు పెద్ద అనుకున్నాను, అది చెప్పాను. ఇది కాకుండా అంటే ఇంకేం ఉంటది మీ వర్షన్, ఈ త్రుటిలో తప్పిపోయింది అనే వర్షన్ మీది. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, యాక్సిడెంట్ అనే కాదు, చాలా విషయాల్లో, ఆరోగ్య విషయాలు కానీ, ఒకటి కాదు రెండు కాదు, చాలా విషయాలు. అంటే ఆయన నా పక్షాన ఉన్నాడు, నాతో ఉన్నాడు అన్నది నాకు చాలా విషయాలు నిర్ధారణ జరుగుతూ ఉంటది. మనం ఇప్పుడు ఒక దేవుణ్ణి కానీ లేదా ఒక ఆలోచనలో వెళ్ళిపోతున్నప్పుడు ఈవెన్ పాజిటివ్ ఆలోచిస్తుంటే పాజిటివ్ థాట్స్ చాలా వస్తాయి. నెగిటివ్ థాట్ అంటే ఏంటది, ఏదైనప్పటికీ కూడా మన పక్కన ఉన్న మనిషి మంచివాడు అని అనుకుంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయా? ఒక మనిషి మీద నమ్మకం అనేది మనం ఎప్పుడు మంచిగా ఆలోచిస్తే మంచిగానే ఆలోచిస్తాం కదా. అటు కాదు, థాట్లో పాజిటివ్ నెగిటివ్ ఏమి ఉండదు, మన ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది. ఈ దేవుని నమ్మడం వాళ్ళంతా పాజిటివ్ నెగిటివ్ థాట్ అని వాటి పుట్టించుకున్నారు అంతే, థాట్లో పాజిటివ్ నెగిటివ్ ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చెప్పారో నేను కూడా ఇలా వచ్చాను, ఈ రోజు అయిపోయింది అమ్మాయి, ఈ రోజు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా గడిచింది, ఈ గడిచినంతలో నేను మంచిగా ఉన్నాను, నేను సేఫ్టీగా సిచ్యువేషన్స్ అన్ని దాటుకుంటూ ఈ రోజుకి ఇంటికి వచ్చేసాను అనే వైపు వర్షన్ నాకు కూడా ఉంటది. నేనేమంటున్నానంటే ఒక బలమైన కారణం బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, దేవుని నమ్ముతున్నాడా నమ్మట్లేదా కాదు, మనందరినీ ఆయనే ప్రొటెక్ట్ చేయాలి, ఆయనే కాపాడాలి, ఆయనే పుట్టించాలి, ఆయనే చంపాలి. చంపేది ఆయనే, పుట్టిస్తున్నది ఆయనే, కాపాడుతుంది ఆయనే, పోషిస్తుంది ఆయన, అందరిని ఆయన పోషిస్తున్నాడు. అయితే నేను ఆయన అలా చేస్తున్నాను గుర్తెరిగాను. మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది వెళ్తున్నాం, అందరూ క్షేమంగానే వెళ్తున్నాం, అయితే ఆయన నాకు ఇలా చేశాడనే గుర్తింపు ఉండదు అందరికీ. నాకు గుర్తింపు వచ్చింది. మీరేం అడిగారు, దేవుడు మీ విషయంలో ఏమైనా బలమైన కార్యాలు చేశాడంటే ఎస్ చేశాను, నిన్ను కూడా ఒకటి చేశాడు ఉదాహరణ చెప్పాను. ఇలాంటి కోకొల్లలు ఉంటాయి, అయితే నేను గుర్తిస్తాను, ఇంకెవరు గుర్తించరు. డైలీ థింగ్స్ లో ప్రతి జరిగే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి, వాటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. ఇవన్నీ ప్రతి మనిషికి జరిగే విషయాలు అనమాట. అలా మీరు
ప్రతి విషయానికి అమ్మయ్య నాకు దేవుడు తోడున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అలా గుర్తించలేని వాళ్ళు కూడా ఉంటారు. అదే విధంగా ఇప్పుడు నేను కూడా మీరు ఎలా మీ దేవుణ్ణి ప్రభువుని ఏ విధంగా అయితే మీరు నమ్ముతారో, అట్ ద సేమ్ టైమ్ నాకు ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను కూడా అలానే అమ్మయ్య దేవుడు ఉన్నాడు అందుకే ఇలా జరిగిందని చెప్పేసి అని అనుకుంటాను. ఇలా కాకుండా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మీ వర్షన్ నేను వింటున్నాను, వినేటప్పుడు నాకు నేను ఇప్పుడు నా వేలో వెళ్తున్నా, మీరు ఏ విధంగా అయితే చేంజ్ అయ్యారో అట్లా ఏదైనా బలమైన రీజన్ గానీ పోని నాలాంటి వాళ్ళకి ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు అనిపించేలా కానీ మీరు ఎలా అంటున్నారు గట్టిగా నేను నా దేవుడే చేశాడు అని చెప్పేసి మీరు ఎలా అంటున్నారు, అలా మీరు ఎలా అయితే మీ మనసు మారిపోయిందో ఒక మణికంఠ స్వామి నుంచి ఇప్పుడు జాన్ పాల్ వరకు కూడా, అలాంటి బలమైన సిచ్యువేషన్స్ మిగతా వారికి ఈ స్వార్థ ప్రకటన ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను కదా, నేను చెబుతున్నాను కదా, ఇప్పుడు నా చెల్లి నాతో చెప్పింది యేసుప్రభుని గురించి, ఓకే దాన్ని నేను ఆలోచించాను. ఒకటి ఉంది, గొడ్డుకు ఒక దెబ్బ మనిషికి ఒక మాట అని ఒకటి ఉంది కదా. మనకేంటి, మనం తలను ఉపయోగిస్తాం, బ్రెయిన్ని ఆలోచిస్తాం, ఇది ఆలోచన కేంద్రం కదా ఇది. సో ఇప్పుడు నేను చెప్పాను యేసు ప్రభువే సృష్టికర్త, ఆయన నిజమైన దేవుడు అని చెప్పాను. అప్పుడు మీరు ఏం చేయాలి, ఎందుకు ఆయన దేవుడు, ఎందుకు దేవుడు కాదు, ఇది ఆలోచించాలి కదా. అలా ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా కంక్లూజన్ వస్తుంది మీకు. కంక్లూజన్ ఇప్పుడు మీరు ఎలా ఆలోచించారో అదే విధంగా నేను నా దేవుడు గురించి అలా ఆలోచిస్తున్నా. ఇప్పుడు మీ దేవుడు నా దేవుడు లేడు, ఒకే దేవుడు, దేవుడు ఒక్కడే. అయితే దేవుడు ఎవరు అంటే మనం చేసినోడు దేవుడు కాదు, మనల్ని చేసినోడు దేవుడు. మనం చేస్తాం కదా, చేసిన వాళ్ళు దేవుడు అని అనడానికి మీరు నమ్ముతున్న ఆ కారణాలు ఏంటి? అదే కదా ఎంతవరకు చెప్తాను నేను, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని మొదటి లైన్ స్టార్ట్ అవుతుంది బైబుల్లో. అదే మొదటి అధ్యాయంలో దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున నరుని చేశాడని ఉంటుంది. ఓకే, అక్కడి నుంచే మనం అంతా వచ్చాం, ఆదాము నుంచి అందరూ వచ్చినటువంటి వ్యక్తులు ఈ భూమి మీద. బైబుల్ ఆధారంగా మీరు చెప్తారు? అవును, బైబుల్ ఆధారంగా చెప్పాను. కాబట్టి ఏంటంటే సృష్టిని చేసిన సృష్టికర్త ఈయనే, మానవుని చేసిన ఈయనే. ఇక మిగిలినటువంటి ఇప్పుడు XYZ ఎవరైనా దేవుని తీసుకుంటే వాళ్ళని మనిషి చేసి ఉంటాడు, మనిషి పుట్టించుంటాడు, మనిషి కల్పించుంటాడు. మనిషికి పుట్టిన మనిషే కానీ మనిషి తయారు చేసిన ఆ ఏదైతే విగ్రహం అంటామో, మతం అంటామో, సిద్ధాంతం అంటామో, అది దేవుడు ఎప్పటికి కాదు. మనిషిని చేసిన ఆయన దేవుడు, సృష్టికర్త, భూమి ఆకాశాన్ని సమస్యలు సృష్టిని చేసిన ఆయన దేవుడు. అది మీరు ఎక్కడి నుంచి నమ్ముతున్నారు? బైబుల్ నుంచి. బైబుల్ ఇంకా అంతకన్నా బలమైన, ఇప్పుడు మీరు నమ్మినట్టు నేను నమ్మాలి అని అంటే ఒక హిందూ ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, మన చేతితో చేయబడినటువంటి ఉదాహరణకి ఇదిగో ఇదొక దేవుడిగా నేను నిరూపించాను, ఒక దేవుడిగా. ఇప్పుడు దేవుడు అవుతుందా? మీరు నమ్మితే అవుతుంది, నాకు నమ్మకాన్ని ఇచ్చింది అని అంటే అవుతుంది. ఇంకా నేను ఈ మాట అంటే నా దగ్గర సమాధానం లేదు. నమ్మితే దేవుడు అవుతుందంటే ఇకేం లేదు. మీకు దాహంగా ఉన్నప్పుడు ఇలా చూస్తే వాటర్ దొరికాయి అంటే అమ్మయ్య నాకు వాటర్, ఇప్పటికి నాకు వాటర్ దొరికాయి, నా పొట్ట నిండిపోయింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే మన నమ్మకాన్ని బట్టి దేవుడు లేడు. దేవుణ్ణి మనం నమ్మాలి, అందుకే దేవుడు అక్కడ పెట్టారు. అంటే ఒక దాన్ని మనం నమ్మితే దేవుడు కాడు. దేవుడు అంతే. ఈ సృష్టిని చేసిన ఆయన దేవుడు, అంతేగాని దాన్ని చూసి అది దేవుడు అని నమ్ముతున్నా, దీన్ని చూసి దేవుడిని నమ్ముతున్నా అంటే అసలు మనం జంతువుల కంటే కింది సాగి పడిపోతాం. సరే, మీరు ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఫర్ సపోజ్ నేనే నమ్మాలి అనుకోండి, నన్ను నమ్మించడానికి గల మీరు చెప్పే బలమైన కారణాలు కానీ లేకపోతే విషయాలు కానీ ఏ విధంగా చెప్తారు? నేను దానికే ఇంతకుముందు ఏమన్నానంటే, నేను చేసినది దేవుడు కాడు అన్నప్పుడు నన్ను చేసినోడు దేవుడు. ఇప్పుడు మానవుల చేత చేయబడిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతే మిగిలిన యేసుప్రభువే. మానవుల చేత చేయబడిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతే మిగిలిన యేసుప్రభువే. యేసుప్రభుని ఎవరు చేయలే, ఆయనే మనల్ని చేశాడని రాయబడింది. ఆయన మనల కోసం ప్రాణం పెట్టాడని రాయబడింది. మన పాపాలు క్షమించాడని రాయబడింది. పరలోకంలో ఉన్నవాడు దేవుడు ఆయన, మరణించిన తర్వాత ఉన్న దేవుడు ఆయన స్పష్టంగా గ్రంథం చెప్తూ ఉన్నప్పుడు మిగిలింది ఆయన, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఆయన మీరు మణికంఠ స్వామి నుండి ఈ రోజు జాన్ పాల్ వరకు చేంజ్ అవ్వడానికి ఇంకా కారణాలు ఒక్క మీ చెల్లి ఆ రెండు కారణాలతో నేను యేసుప్రభువుని అంగీకరించాను. ఆ తర్వాత బైబిల్ అంతా అర్థమైంది. ఆ బైబిల్లోనే ఉన్న విషయాలు ఒకటి, నమ్మడానికి నేను పాపిని
పాపం చేస్తున్నవాడిని, పాపాత్ముని, పాపం చేస్తున్నవాడిని. నేను చనిపోతే నరకానికి వెళ్తాను, నేను మంచివాడిని కాదు. సో నా పాపాలు క్షమించగలిగే దేవుడు కావాలి నాకు. నా పాపాలు క్షమించాలి ఆయన, నన్ను ప్రేమించాలి ఆయన, నన్ను తన దగ్గరికి తీసుకోవాలి ఆయన. ఆ దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నా పాపాలు క్షమించే దేవుడు ఆయనే, మరణం మీద అధికారం కలిగిన దేవుడు ఆయనే, మానవుల చేతులతో నిర్మించబడనటువంటి దేవుడు ఆయనే, మానవుడిని చేసిన దేవుడు ఆయనే, మానవుడి కోసం శిలువలో ప్రాణం పెట్టిన ప్రేమ స్వరూపి ఆయనే. సో యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు. అవును. ఇంకా ఇలాంటి పరిశుద్ధుడు, ఇలాంటి సృష్టికర్త, ఇలాంటి ప్రేమ స్వరూపి, ఇలాంటి ప్రాయశ్చిత్తమైనటువంటి దేవుడు నాకు ఇంకెక్కడ కనిపించలేదు, లేడు. అది విషయం. మీరు అంతగా నమ్మారు ఇంకా ఆ విధంగా అలాంటి సిచ్యువేషన్స్. నమ్మడం కాదు, ఉంటే చెప్పండి, నేను ఆలోచిద్దాం ఇద్దరు కలిసి. ఇప్పుడు మీ వర్షన్లో మీరు ఏదైతే నమ్మారో అది ఓకే. నేనేమన్నాను, చెప్పండి అని అంటే చెప్పండి ఎవరు ఉన్నారు నా కోసం, నా పాపాలు క్షమించబడడం కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఉండాలి. ఎవరైనా ఉన్నారా అలా? అది మీరు గ్రంథాన్ని చూసే కదా, మీరు చూసారు కదా గ్రంథాన్ని, చెప్పండి ఎవరైనా ఉన్నారు? నేను గ్రంథం చదవలేదు, నేను ఏ గ్రంథం చదవలేదు. నేను నమ్మేది దేవుడు ఉన్నారు అని అంటే ఆ దేవుడు ఉన్నారనే నమ్ముతాను. కానీ ఈ గ్రంథం చదివాను కాబట్టి దేవుడు ఉన్నాడమ్మా కాదనిలే. ఆ దేవుడు ఎవరన్న దగ్గరే ప్రశ్న. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఎవరు? ఇప్పుడు నేనున్నానంటే మిమ్మల్ని దేవుడు కాదు ఉంటే చెప్పండి అని నేను ఎందుకు అడగడం లేదు అని అంటే, నేను ఏదైతే నమ్ముతానో నా మనస్సాక్షితో దాన్నే నేను నమ్ముతాను. అంతేగాని ఇంకా దేవుడు ఉంటే చెప్పండి, మీ మతంలో దేవుడు ఉంటే చెప్పండి అనే మాటని నేను మాట్లాడను. ఎందుకంటే అది గౌరవమైన అయి ఉండొచ్చు, లేదా నేను నమ్ముతున్న దాని పట్ల ఎక్కువ నమ్మకమైన అయి ఉండొచ్చు. చెప్పండి అంటే మీరు నమ్మిందే, మీరు కూడా ఒక మనిషే కదా, మీరు నమ్మిందే పలానా ఒక సిచ్యువేషన్ వల్ల, కొన్ని రీజన్స్ వల్ల మీరు ఆలోచించి, లేదా ఈ సిచ్యువేషన్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి మీరు ఆ బైబుల్ చదవడం అయి ఉండొచ్చు, లేదా ఆ బైబుల్లో ఉన్న మంచి విషయాలు అయి ఉండొచ్చు, వాటి వల్ల మీరు మారుండొచ్చు. అవి మంచి విషయాలు కాబట్టి మీరు మారుండొచ్చు. సో ఆ విధంగా అయి ఉండొచ్చు. కానీ ఈ పాయింట్ అనేది ఉంటే చెప్పండి ఇంకొక దేవుడు అని అనే మాట ఎంతవరకు కరెక్ట్ కాదు. అది నాకున్నటువంటి నిశ్చయత, భరోసా, ఆ ధైర్యం. ఎందుకంటే ఇంకెక్కడ లీడని. మీరెందుకు అడగరు ఆ మాట అంటే, పొరపాటు నేను చెప్పాను అనుకో, మీరు నమ్మినటువంటి సిద్ధాంతం తప్పు అయిపోతుంది. కాబట్టి సిద్ధాంతం కాదు, మీరు ఏదైతే నమ్మకం పెట్టుకో. ఇంతకుముందు మీరేమన్నారు, ఈ బాటను దేవుడిని నమ్మితే దేవుడు అయిపోతాడు అన్నప్పుడు నాకు అర్థమైంది మీరు ఎంత బలంగా ఉన్నారు దేవుడి విషయంలో. అంటే నాకు ఒకటి అది కాదు, మనిషికి మన అనుభవాన్ని బట్టి దేవుడు మారడు, దేవుడు అస్తిత్వం మారదు. పోనీ ఒక విషయం నాకు చెప్పండి, కష్టంలో ఉన్నప్పుడు, బాగా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సాయం చేసామంటే భయ దేవుళ్ళ వచ్చి కాపాడామంటే నేను అన్నమాట. నేను ఆ మాట అన్ను, మనిషిని దేవుడిలాగా వచ్చావు నేను ఎప్పుడు అన్ను. దేవుడే పంపించారు, దేవుడు నిన్ను పంపించాడు అంటాను. దేవుడు నిన్ను పంపించాడు అంటాను తప్ప నువ్వు దేవుడిలాగా వచ్చావు నేను అన్ను. మీరు ఇంకా పూర్తిగా ఆ విధంగా సమ్మతిస్తున్నారు, మీరు నమ్మారు కాబట్టి. అవును, మీరు అందుకే మీరు నమ్మారు కాబట్టి మీరు సమ్మతిస్తున్నారు. అవును.